హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసేటంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్ తనూజ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాలు విన్ అయిన తర్వాత తను ట్విట్టర్లో లైవ్లోకి వచ్చిందనమాట. అక్కడ లైవ్లో చాలా విషయాలు షేర్ చేసుకుంది. యాక్చువల్గా తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు జరిగింది, ప్లస్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత లైవ్లోకి వచ్చింది కదా. ఇంతకుముందు ఒకసారి లైవ్లో కూడా వచ్చింది. లైవ్లోకి వచ్చి చాలా కోపంగా మాట్లాడింది. అన్నీ షేర్ చేసుకుందనమాట. అసలు ఫస్ట్ విన్నర్ అయ్యి వచ్చిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పి చాలామంది వచ్చారు. అసలు తనలో లైవ్లోకి వచ్చినప్పుడు చాలామంది కనెక్ట్ కూడా అయ్యారనమాట. తనే ఫస్ట్ ఒకటే చెప్పారు, మీరు మీ మీద నెగిటివ్ వస్తుందని చెప్పి మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడారు కదా, కొంచెం కోపంగా మాట్లాడారు. ఆ కోపంగా మాట్లాడింది మీరు అట్లా చేయకుండా ఉండాల్సింది. మీరు నెగిటివ్ వచ్చినప్పుడు 5,000 ఒక 10,000 మెంబర్స్కి తెలిసి ఉంటుంది. బట్ మీరు అట్లా లైవ్లోకి వచ్చేటప్పటికి కొన్ని ల్యాక్స్ మెంబర్స్కి, అంటే ఒక 10 lakhs 20 lakhs మెంబర్స్కి అది రీచ్ అయింది. అంటే అట్లా మీరు చేయటం వలన కొంచెం ప్రాబ్లం అయిందేమో అనిపించింది అని చెప్పి అన్నారన్నమాట. అంటే అప్పుడు తనుజ చెప్పింది, నేను నా గురించి ఏమన్నా చెప్తే ఏమన్నా అంటే నేను ఫీల్ అవ్వను, బట్ మీ గురించి నెగిటివ్గా అంటున్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఫ్యామిలీ, ఇంకొక 4-5 మెంబర్స్ అంతే. అందుకనే చెప్తున్నాను. యాక్చువల్‌గా నేను 'బిగ్ బాస్' హౌస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ ఒక విషయం చెప్పిందని చెప్పి ఒక విషయం చెప్పిందనమాట. దాన్నిప్పుడు లైవ్‌లోనే తను ఏం చెప్పిందో పెడుతున్నాను, వినేసేయండి. సెలబ్రిటీస్‌ని సపోర్ట్ చేయమని వీడియో బయట అడిగాము. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది ముందుకొచ్చారు, వాళ్ళని కూడా ఆపేశారు. ఎందుకు చేయడం వద్దు అది ఇది అనేసి చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు నువ్వు ఇక్కడి దాకా వచ్చావు, ఇక్కడి వరకు ఉన్నావంటే కేవలం నీ ఆడియన్స్ వల్లనే, వాళ్ళ వల్ల మాత్రమే. లైక్ ఏదైనా నువ్వు చేస్తానన్నా, ఎక్కడికైనా ఒక షోకి వెళ్తానన్నా నేను నిన్ను ఆపేదాన్ని. బట్ ఈరోజు ఒక మాట అంటున్నా, నువ్వు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉంటావో నాకు తెలీదు, నువ్వు ఎప్పటి వరకు ఉండాలనుకుంటున్నావో కూడా నాకు తెలీదు. కానీ ఉన్నంత వరకు వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వు, వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చెయ్యు అనేసి. అండ్ ఈ రోజు నేను అదే మాట ఈ రోజు నేను అదే మాట మీద నిలబడున్నాను. నా వల్ల ఎంత వీలవుతే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అంతే ప్రౌడ్గా పెడతా. టుడే మీరు లేకుండా తనుజ ఇస్ నథింగ్, షీ ఇస్ నథింగ్. నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను అది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఫేస్ చేసింది చెప్పిందనమాట. అంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మామూలుగా హెల్ప్ చేయమని చెప్పి సెలబ్రిటీస్ని అడిగారట. అడిగితే ఎవ్వరు కూడా అంటే త్రూ వీడియో చేయమని చెప్తే అసలు ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసేసి ఎవరు సపోర్ట్ చేయకుండా చేశారట. అంటే యాక్చువల్గా అప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, కళ్యాణ్కి ఒకళ్ళిద్దరని సపోర్ట్ చేశారు కానీ తనుజాకు ఓట్లు వేయకూడదని చెప్పారు. ఓట్లు వేయమని చెప్పిన వాళ్ళు టీం తర్వాత అసలు ఎవ్వరు లేరని చెప్పచ్చు. సో అదే చెప్పిందనమాట లైవ్లో. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా ఫ్యాన్స్ వల్లే, ఆ ఫ్యాన్సే నాకు లైఫ్ ఇచ్చారు. సో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. మా మదర్ కూడా అదే చెప్పారు, వాళ్ళని మర్చిపోకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండమని చెప్పారు. సో నేను అదే దాని మీద స్టిక్ అయి ఉన్నాను. మీరు లేకపోతే నేను లేను, నథింగ్ అని చెప్పింది కదా, ఇది తనూజ అంటే. అందుకనే తనూజని ఎందుకు ఇష్టపడతారు అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. ప్లస్ కొంతమంది నాకు పెట్టారు, తనూజ కళ్యాణ్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్పి. తనూజ కళ్యాణ్ గురించి ఎక్కువ ఆలోచించడం కాదు, బిగ్ బాస్లో వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. బట్ మామూలుగా పర్సనల్గా ఆలోచిస్తే తనుజ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఎందుకంటే తనుజ లాంటి అమ్మాయి ఇక్కడ వరకు రాగలిగిందంటే మనం సపోర్ట్ చేస్తేనే, అంటే మనం సపోర్ట్ చేస్తే అంటే ఫ్యాన్స్ సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ దాకా రాగలిగింది. ప్లస్ తనుకి సపోర్ట్ మనం చేస్తున్నామంటే తన క్యారెక్టర్ని చూసి తను యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళతో ఎంత క్లోజ్గా ఉండటమైనా కావచ్చు. ప్లస్ ఎక్కడ కూడా నేను సెలబ్రిటీ అనేది ఎక్కడ చూపించదు. సో అందుకనే నచ్చింది తనుజ. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన అప్డేట్. కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్ అయితే యాక్చువల్గా కళ్యాణ్ రిలీజ్ చేశాడు కదా, తన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు తన్నే కొంతమంది అడిగారనమాట. అక్కడ వస్తారుగా ఫ్యాన్స్ వస్తారుగా, ఫస్ట్ వైజాగ్లో రిలీజ్ చేశాడు. అంటే సండే నైట్ 6 o'clockకి ఈటీవీ విల్లో రిలీజ్ చేస్తారు. అంతకంటే ముందే తను వైజాగ్లో మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్, తనకి ఫ్యాన్స్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి రిలీజ్ చేశాడనమాట. అక్కడే చెప్పాడు, మీరు ఈ మాత్రం ఇప్పుడైతే అప్లోడ్ చేయవద్దు, ఎందుకంటే ఈటీవీ విన్ వాళ్ళు కాపీరైట్ వేయచ్చు, ఎందుకంటే వాళ్ళకి కాపీరైట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాం కాబట్టి.
సో అని చెప్పి రిలీజ్ చేశాడనమాట. రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తారుగా, కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆ క్వెషన్స్‌లో మెయిన్ అడిగింది, "మీరు 'బిగ్ బాస్' సీజన్ 10కి ఏమన్నా మాకు స్పెషల్ అపియరెన్స్ మీరు ఇస్తారా? అంటే ఏదైనా ఛాన్స్ ఉందా? ఏదన్నా సస్పెన్స్" అని అడిగితే, "లేదు, స్పెషల్ అపియరెన్స్ లేదు, ఏం లేదు. నేను అసలు ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్. ఇంకంతే, దానికి సంబంధించి ఎట్లాంటివి లేవని" చెప్పి చెప్పాడనమాట. ఇంకొకళ్ళు అడిగారు, "ఇప్పుడు ఈ ట్రైలర్‌లో చూసినప్పుడు ఈ ఆల్బమ్‌లో ఉన్న హీరోయిన్ ప్లస్ తనుజ ఇద్దరిని పక్కన పెడితే డైరెక్టర్ ఇద్దరిలో ఒకళ్ళు చూస్ చేసుకోమంటే ఎవరిని చూస్ చేసుకుంటారని అడిగితే, పక్కన ఎవరైనా ఉండని తనూజ ఉంది అంటే తనూజనే చూస్ చేసుకుంటా అని చెప్పాడనమాట. కొంతమంది అన్నారు కదా, తనూజకి అసలు ప్రయారిటీనే కాదు కళ్యాణ్‌కి తనుజ ప్రయారిటీయే కాదు, కళ్యాణ్ అసలు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయట్లేదని చెప్పి. ఇక్కడే అర్థమవుతుంది కదా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నాడో లేదో. నెగెటివ్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు గైస్. యాక్చువల్‌గా ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీరు ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10కి అగ్ని పరీక్ష జరుగుతుంది కదా, వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇస్తారంటే, నేను ఎట్లాంటి సజెషన్ ఇవ్వను. ఎందుకంటే నేను విన్ అయ్యాను, నేను ఎట్లా విన్ అయ్యాను, ఏమేం చేశాను అనేది నేను ఇప్పుడు చెప్పానంటే అది నా వరకు నచ్చింది అందరికీ. పక్కన వాళ్ళకి అట్లా చేస్తే నచ్చాలని లేదు కదా. నేను అట్లాంటివన్నీ చేసి 'బిగ్ బాస్'లో ఏం చేసి విన్ అయ్యానో అది చెప్పాను అనుకోండి, అది వాళ్ళు చేస్తే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎవరికి సంబంధించి ఎవరి ఏమేమి వచ్చు అవన్నీ వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని మనం చెప్పి ఇట్లా చేస్తే విన్ అవుతారు అని చెప్పడానికి, ఆడియన్స్‌కి నేను చేస్తే నచ్చినయి పక్కనోళ్ళు చేస్తే నచ్చాలని లేదు కదా. సో ఎవరికి సంబంధించినయి ఎవరి టాలెంట్ వాళ్ళకుంటే, మీకు మీది మీరు నిరూపించుకోండి. మీరు ఏం చేస్తారు, ఏం చేయగలరు అనేది నిరూపించుకుంటే, ప్లస్ ఏది ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఉంటే మీరు విన్ అవుతారని చెప్పాడనమాట. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' గురించి ఇంకా ఏం చెప్తారని చెప్పి అడిగితే, 'బిగ్ బాస్' అయిపోయింది కదా, ఇప్పుడు మనం సాంగ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటే, అప్పుడు ఆడియన్స్ వాళ్ళందరూ అన్నారనమాట, 'బిగ్ బాస్' అసలు బ్రాండ్ అంబాసిడర్ అంటేనే మీరు, 'బిగ్ బాస్' అంటేనే కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ పడాలంటేనే 'బిగ్ బాస్', అట్లా బ్రాండ్ వేసేసారు మీరు. అండ్ ఒక కామనర్గా వచ్చి ఇట్లా విన్ అయ్యి ఇప్పటికి కూడా మొత్తం అందరు గుండెల్లో ఉండిపోయారంటే అని చెప్పి చాలా స్పీచ్ ఇచ్చారనమాట. ఇట్లా అంటే అప్పుడు కళ్యాణ్ పడాలా అన్నాడు. నేను ఫ్యాన్స్ మీ వల్ల ఇక్కడ దాకా రాగలిగాను అని చెప్పి చెప్పాడనమాట. నెక్స్ట్ ఫర్దర్‌గా మీరు ఏమేమి చేస్తున్నాం ప్రాజెక్ట్‌లు అని అడిగితే, నేను అంటే ముందు అసలు ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలిగా, రిలీజ్ అయిన తర్వాత వాడి గురించి అప్డేట్స్ ఇస్తానని చెప్పి చెప్పాడనమాట. అంటే ఇప్పుడు చెప్పరా అంటే, స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అని చెప్పి ఉంటుంది కదా, సో అందుకని స్లోగానే వెళ్తున్నానని చెప్పి చెప్పాడనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.